హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ సండే చిన్న రైడ్కి వెళ్దామని అయితే బయటకు వచ్చేసాను అన్నమాట. అదే వీకెండ్ రైడ్లు ఉంటాయి కానీ ఈరోజు అసలు ఎవరు మూమెంట్ చేయలేదు. నేను కూడా చేద్దాం అనుకున్నా నైట్, కానీ నాకు కూడా కుదరలేదు. ఇప్పుడు అంటే ఇవాళ ఏమో ఇంట్లో చికచికా కనిపించింది నాకే. కొంచెం రైడ్ కన్నా వెళ్దాం, బయటికి వెళ్దాంలే అని బయటకు వచ్చా. అలా చిన్న రైడ్ చేసి మళ్ళీ వచ్చేద్దామని వస్తున్నాను అనమాట. బయటకు వచ్చా ఇప్పుడే. అలా ఒకసారి ఒక హైవే ఎక్కుదాము, మన దగ్గరలో ఇప్పుడు కోదాడ హైవే ఉంది కదా, ఆ కోదాడ హైవే ఎక్కుదామని అయితే బయటకు వచ్చా ఇప్పుడు నేను. ఒకసారి ఎక్కుదాం అటు సైడు. మనకి దగ్గరలో ప్లేసెస్ కూడా ఏం లేవు ఖమ్మంలో. ఒక చుట్టుపక్కల ఒక 50 కిలోమీటర్స్ కానీ ఒక 30 to 50 కిలోమీటర్స్ దూరంలో ఏమీ లేదు. మనం మంచిగా వెళ్ళడానికి, పీస్ఫుల్గా ఉండడానికి, అక్కడ తిరగడానికి, అంటే ఒక పార్క్ లెక్క ఒక పెద్దది దగ్గర కాకుండా కొంచెం దూరంలో వెళ్ళడానికి ఏం లేవు. మనకి మ్యూజియంస్ కూడా అట్లాంటివి ఏం లేవు. మనకు ఒకటి మ్యూజియం అయితే ఉన్నదన్నమాట. ఓకే, మ్యూజియం ఒకటి ఉంది నేలకొండపల్లి దగ్గర, ముజ్జుగూడెం అని. అక్కడ బౌద్ధ స్తూపం ఉందన్నమాట. అది నేను చాలాసార్లు చూసిన, కానీ నేను కూడా దాన్ని అంత పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు. అది ఎప్పుడో క్రీస్తు శకం మూడవ శతాబ్దం అన్నమాట. అది అక్కడ చాలామంది అప్పట్లో చాలామంది వచ్చి అక్కడ ధ్యానం చేసేవాళ్ళంట చాలామంది. ఆ రౌండ్ పిరమిడ్ లెక్క ఉంటుంది కదా, అది చుట్టూ ఉండేది. దాంట్లో ఇంకా లోపల చాలా రూమ్స్ లెక్క చాలా ఉన్నాయని చెప్తున్నారు. నేను కూడా చాలా అక్కడ అటు సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళు చాలామంది చెప్పారు, ఇట్లా లోపల రూమ్స్ ఉంటాయి చాలామంది, అక్కడ చాలా ఉన్నాయి. అక్కడ చెరువు ఉంటుంది, పెద్ద పెద్ద ఇటుకలు దొరికినాయి. దాని మీద వాళ్ళ బౌద్ధ స్తూపంది ఒక సింబల్ ఉంటుంది కదా, ఆ సింబల్స్ దొరికాయంట. చాలా దొరికాయంట. దాని వాల్యూ కూడా చాలా లక్షలలో క్రోర్స్లలో ఉందంట. కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు డెవలప్ చేయట్లేదు అని అంటున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాము అని నేనైతే ఇప్పుడు అంటే పర్టికులర్గా చూద్దామని అయితే వెళ్తున్నా. ఇప్పుడు లోపలికి పంపిస్తారా లేదా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం లాకేసి ఉంది, ఏమీ ఓపెన్లో లేదనమాట. అదే హైవే కూడా మంచిగా ఉంది కదా. కొంచెం ఖమ్మం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి మళ్ళీ హైవే ఎక్కాల. నేను జాకెట్ వేసుకొని ఇంట్లోనే తిరిగిన. ఆ జాకెట్ వేసుకోవడం వల్ల ఫుల్ చెమట అయితే వస్తుంది, భరించలేని చెమట వస్తుంది. మా గ్లౌజ్ కూడా వేసుకురాలే, ఎందుకంటే ఫుల్ ఉక్కపోస్తుంది. ఇప్పుడు ఎందుకులే అని తీసుకురాలే. మనం అంత స్పీడ్గా వెళ్ళము, అంత ర్యాష్గా కూడా తోలమని మామూలుగా జాకెట్ వేసుకున్నా. అయితే మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, వాడిని ఎక్కించుకొని వెళ్ళిపోదాం. వాడు కూడా ఇవాళ ఆఫీస్కి వచ్చిందంట, ఆఫీస్ అయిపోయింది అని నాకు ఫోన్ చేశాడు. నేను కూడా అటే వస్తున్నా నాకు బైక్ లేదని చెప్పిండు. వాడిని ఎక్కించుకొని అలా సరదాగా వెళ్ళేసి వచ్చేద్దాం. వాడికి అసలే భయం, నేను ఎట్లా పడితే అట్లా అంటే కార్నర్లో కార్నరింగ్ చేస్తా అని వాడికి భయం. వీడు ఉన్నాడు, ఎక్కడున్నాడు ఏడుండా ఊరు. వాడు అటు సైడ్ ఉండా, అవతల సైడ్ ఉండనమాట. ఇటు సైడ్ ఉండు వీడు, అవతల సైడ్ ఉండు. అది నేను పోయేదేమో ఇటు, వాడు వచ్చిందేమో అటు. నేనైతే టిఫిన్ కూడా చేయలేదు అసలు.
యూటర్న్ తీసుకోవాలి బ్రో. ఇది హ్యాండిల్ బార్ పెట్టినాక కొంచెం క్లచ్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు కరెక్ట్గా. ఎందుకంటే హ్యాండిల్ పెద్దగా అయిపోయిందిగా, హ్యాండిల్ పెద్దగా అయింది, హ్యాండిల్ పెద్దగా అయిపోయింది. దా అటు వెళ్దాం, హైవే మీదకి వెళ్దాం. దాబ్బే హైవే మీదకి వెళ్దాం. మొన్న వెళ్ళినాంగా మనం ముదిగొండ రోడ్డుకి, అట్లే ముదిగొండ వెళ్ళినాం కదా, అట్లా వెళ్ళి తిరిగి వద్దాం. ఒక 1 అవర్ అంతే, ఎమ్మటే వద్దాం. అక్కడ ఏం లేదు చేసేది కూడా. టిఫిన్ చేసినావా? చేద్దాం మరి. ఓకే, ఇప్పుడు ఏంటంటే అవునుగా ఇక చూడండి ఈ మున్నేరు. లాస్ట్ టైము వరదలు వచ్చి మొత్తం ఇది మునిగిపోయింది. మొత్తం వినాయకులు చేసి చూడండి ఎట్లా చేశారు. చాలా మంది పైకి తేలిపోయినాయి. ఇటు సైడ్ అయితే ఫ్లైఓవర్ వస్తుంది, ఇటు నెక్స్ట్ అవతల సైడ్కి. అది కొంచెం కడితే ఫ్రీ అవుతుంది. మొన్నటి వరకు వరదల వల్ల మొత్తం ఇదంతా ఫ్లోటింగ్తో నిండిపోయింది, మొత్తం నిండిపోయింది అనమాట. ఎవరిని పోనీలేదు రానీలేదు. అవతలకి కట్ చేశారు. అవతల ఒక సైడ్ అవతల బ్రిడ్జి ఉంటుంది, ఇది ఒక బ్రిడ్జి, మళ్ళీ ఇంకొక బ్రిడ్జి ఉంటుంది. మొత్తం 3 బ్రిడ్జిలు ఉంటాయి. ఈ 3 నిండిపోయినాయి వరదలకి నిండిపోయి ఇళ్ళల్లో కూడా వచ్చి ఇల్లు మొత్తం మునిగిపోయినాయి. ఇటు సైడ్ అటు సైడ్ అవతల సైడ్ అన్నీ. ఒక 2 డేస్కి రిలీఫ్ అయింది. వాళ్ళు అన్నీ మళ్ళీ బాగు చేసుకొని అన్నీ చేసుకునేసరికి వాళ్ళకి చాలా రోజులు పట్టింది. ఇప్పుడు చాలా లాసే వాళ్ళందరికీ. అమౌంట్ మినిమం తక్కువ ఎంతైనా లాసే కదా. మొత్తం ఇల్లు మొత్తం మునిగిపోయింది. చాలామంది ఇల్లు కూడా కూలిపోయినాయి. చాలామంది ఫ్యామిలీ కూడా లాస్ అయిపోయారు. ఈ వర్షం అనేది చాలా నష్టాన్ని తెచ్చింది ఈ మంత్లోనే. దుర్గమ్మ కూడా ఫెస్టివల్ వచ్చింది. అసలు విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. మా ఇంటి సైడ్ కూడా పెట్టారు విగ్రహాలు, అవి సూపర్ ఉన్నాయి. ఇవి చూడండి, వీళ్ళ దగ్గర ఒకసారి అడుగుదాం. లాస్ట్ టైం కూడా అడిగిన. అవి ఒక ఎయిర్పోర్ట్స్ నేను తీసి వాటిని మామూలుగా బడ్స్ రావట్లేదని ఇట్లా రిమూవ్ చేస్తుంటే అది ఎయిర్పోర్ట్ అది ఊడొచ్చింది బయటికి. వాళ్ళ దగ్గర అట్లాంటి దగ్గరే తీసుకున్నాడు ఒకడు. అది రావట్లేదని నేను ఇట్లా కొంచెంగానే మొత్తం ఊడొచ్చింది సెట్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. అంటే టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినాం అనమాట. వరంగల్ క్రాస్ రోడ్డు, వరంగల్ కాదు సారీ, ఇది కోదాడ క్రాస్ రోడ్డు. ఇటు సైడ్ అయితే సూర్యాపేట. మనం ఇప్పుడు కోదాడ హైవే ఎక్కుతున్నాం. ఈ క్లచ్ ఒక్కొక్కసారి చాలా చూడండి, చాలా లూజ్ ఉంది, చాలా లూజ్ అయిపోతుంది ఊరికనే. ఇట రైట్ సైడ్ తిప్పితేనేమో టైట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ తిప్పితే ఒక్కొక్కసారి టైట్ అవుతుంది, లూజ్ అవుతుంది, అలా అవుతుంది ఒక్కొక్కసారి. మనం నైట్ ఇటు సైడ్ వెళ్ళిన, ఇది ముదిగొండ వరకు వెళ్ళిపోయినా నైట్ టైంలో 12 ఆ టైంలో వెళ్ళిన. రోడ్డు మాత్రానికి అసలు వరస్ట్ రోడ్డు అనమాట ముదిగొండకి. హైవే కాకుండా లోకల్ నుంచి వెళ్ళిపోయినా మొత్తం అటు సైడ్ గ్రానైట్స్ ఉంటాయి కాబట్టి మొత్తం రోడ్డు అంతా ఆగమాగం ఉంది అసలు. ఇప్పుడు మనం ఆ రోడ్డు అయితే వెళ్ళము, హైవే మీద వెళ్ళిపోతాం. లాస్ట్ టైము హెల్మెట్ని మంచిగా క్లీన్ చేసుకొని ప్యాక్ చేసి పెట్టా. ఈరోజు తీసా అనమాట, 1 మంత్ తర్వాత ఈరోజు తీసా హెల్మెట్ని. ఎందుకో లేట్ అవుతున్నాయి ఈసారి. గ్యాప్ వస్తుంది, చాలా గ్యాప్ వస్తుంది రైడ్కి.
మనం సౌత్ కూడా కవర్ చేసినాం, కొంచెం నార్త్ సైడ్ కూడా వెళ్ళినాం. మొన్న లాస్ట్ టైము ఇప్పుడు రాజమండ్రి వెళ్ళిన, రాజమండ్రి, వైజాగ్, ఇచ్చాపురం, ఏది ఒరిస్సా బోర్డర్ వరకు వెళ్ళినాం. కానీ వ్లాగ్ చేయలేదన్నమాట. అటు సైడ్ వెళ్ళినప్పుడు వ్లాగ్ చేస్తే బాగుండేది, మంచిగా ఉండేది. ఇవ్వండి, ఇక్కడ నుంచి మీకు బ్రిడ్జ్ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ చూడండి, వెహికల్స్ కనిపిస్తాయి. రైట్ సైడ్ ఏమో సూర్యాపేటకి కనెక్ట్ అవుతుంది రోడ్డు, ఆ హైవేకి, సూర్యాపేట హైవే, పాలేరు అటు ఉందిగా హైవే, నేషనల్ హైవేకి అటు సైడ్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది కోదాడ ఫ్లైఓవర్ అనమాట. అటు కింద నుంచి వెళ్ళిపోతే ముదిగొండ వెళ్తుంది. మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ, మనం పెద్ద చెప్పాల్సింది ఏం లేదు, కానీ చెప్తున్నా, వ్లాగ్లో చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నా. ఇక్కడ గుట్టని తవ్వుతున్నారు, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. అది రాళ్ళన్నీ క్లియర్ అయిపోతే మనకి హైవే డైరెక్ట్గా ఇట్లా పడిపోతుంది సైడ్కి. దేవరపల్లి అనుకుంటా, దేవరపల్లినో నాకు ఐడియా లేదు నేమ్ సరిగ్గా. ఇది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. మనం అప్పుడు అటు సైడ్ ఎక్కొచ్చు, తనికెల సైడ్ ఎక్కొచ్చు అనమాట హైవే. టోల్ రోడ్డు ప్రారంభం చాలా రోజులైంది, ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. ఇది కంప్లీట్ అవుతుంది అనుకున్నా. ఫైనల్గా అవ్వలేదులే, కానీ కొంచెం మంచిగా ఉంది. ఇప్పుడు స్పీడ్ కెమెరాస్ కూడా పెట్టారు ఇటు సైడు. అప్పుడే ఇది చూడండి ఎంత పీస్ఫుల్ ఉందో. వెంకటగిరి ఇటు కోదాడ 30 కిలోమీటర్స్, విజయవాడ 125 కిలోమీటర్స్, హైదరాబాద్ 211 కిలోమీటర్స్. మనకి ఖమ్మం నుంచి హైదరాబాద్ 200 కిలోమీటర్సే. మళ్ళీ ఇట్లా పోయినందుకు 11 కిలోమీటర్స్ ఎక్స్ట్రా చూపెడుతుంది. 11 ఏంటి, అటు ఒక 10 ఇటు ఒక 22 కిలోమీటర్స్ ఎక్కువ ఉంటుంది. ఖమ్మం ఇల్లెందు క్రాస్ రోడ్ నుంచి, మా ఏరియా రోటర్ నగర్ సైడ్ నుంచి కొంత ఉంటుంది. లాస్ట్ టైము ఒకసారి నార్మల్గా వచ్చినమాట బండి మీద, చిన్న బండి మీద. ఇటు సైడ్ రోడ్డు బాగుందిగా, వేసారుగా అనిపించింది. చూడండి, మొత్తం గ్రానైట్ సైడ్, మొత్తం టోటల్గా గ్రానైట్ సైడ్. పెద్ద పెద్ద క్వారీలు ఉన్నాయి ఇటు సైడు. గాయస్, ఇక్కడ నుంచి నేలకొండపల్లి ఇంకో 6 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ వరకు అయితే రోడ్డు ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ నుంచి డైవర్షను సూపర్ ఉంది రోడ్డు మాత్రానికి. ఇంకా కోదాడ ఇంకా 20 కిలోమీటర్సే. 20 కిలోమీటర్స్ కూడా అయిపోతే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, 30 కిలోమీటర్స్, ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఆరామ్సే. సింపుల్గా వెళ్ళిపోవచ్చు కోదాడ. మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ అవుతుంది అనుకుంటా, లేకపోతే ఇలానే ఉంటుంది. నేను ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఇటు సైడు. ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే వచ్చి ఉంటా, అంతేగాని ఈ బైక్ మీద అయితే రాలేదు అసలు. నా బైక్ మీద అయితే అస్సలు రాలేదు. ఏదో 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడో శ్రీశైలం వెళ్ళాం కదా, ఇదే రోడ్ మీద వెళ్ళాను. రోడ్డు మాత్రానికి ఎక్సలెంట్ ఉంది. క్లచ్ ఒకటి కొంచెం మంచిగా చేసుకుంటే సూపర్ ఉంటుంది, బాగుంది. ఇప్పుడు కూడా బైక్ అయితే ప్రాబ్లం ఏం లేదు. క్లచ్ మూమెంట్ ఒకటే కొంచెం తేడా పడుతుంది, ఆగిపోతుంది. క్లచ్ ఒకసారి రిలీజ్ అవుతుంది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఈ స్పీడ్ బ్రేకర్ల వల్లనే కొంచెం ప్రాబ్లం. రోడ్డు మిస్ అయినాం, అవతల సైడ్కి వెళ్ళాలా రోడ్డు. మనం అవతల రోడ్డుకి వెళ్ళకోకుండా బైపాస్ హైవే మీద నుంచి వచ్చేస్తాను. కొత్తదిగా మనకి అర్థం కాలేదు, ఇప్పుడు యూటర్న్ తీసుకుని మళ్ళీ అటు వెళ్ళిపోవాలి.
ఇంకా ఎటు ఉంది? యూటర్న్ లేదట్టుందిగా. మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ ముందుకు పోవాల్సి వచ్చేది. అయ్యో ఇక్కడ ఎక్కడా లేదు యూటర్న్. అర్రే అయ్యే, మళ్ళీ ముందుకు పోయి యూటర్న్ తీసుకొని రావాల్సిందేగా. అక్కడ నేలకొండపల్లి కాడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకోకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇట్లా యూటర్న్ మీద వెళ్ళిపోవాలి లెఫ్ట్ సైడ్ను. ఇంకా 13 కిలోమీటర్లు ఉంది కోదాడ. చాలా దూరం వెళ్ళాలి. ఇంకో 5 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలా. ఒక 3-4 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలా మళ్ళీ అక్కడికి. మనము యాక్చువల్లీ ఈ రోడ్డుకి రావాలన్నమాట. స్ట్రైట్గా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా మనం ఇటు వచ్చి ఇలా లెఫ్ట్ కట్ అవ్వాల్సింది. మనం కట్ అవ్వకుండా హైవే మీదనే స్ట్రైట్గా వెళ్ళిపోయినాం. ఇది కూడా కాదు, ఇంకా ముందే ఉంది. ఇది లోపలికి వెళ్ళిపోద్ది. ఎటు వెళ్ళిపోద్ది అంటే సర్కిల్ దగ్గరికి వెళ్ళిపోద్ది. మనం ఇంకా ముందుకి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2 కిలోమీటర్స్ వచ్చినాయి. అంటే 3-4-5 కిలోమీటర్స్ వచ్చాయి అనుకుంటా నేనైతే. లేదులేండి, ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక ముందు కనిపిస్తుంది నాకు, వెహికల్స్ కనిపిస్తున్నాయి, వెళ్ళేటివి వచ్చేటివి కనిపిస్తున్నాయి. నేను వచ్చేటప్పుడు అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట ఇది. సో నేను బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టుకోలేదు. లాస్ట్ ఒక దాంట్లో ఏమో 64 ఉంది ఛార్జింగ్. అలా వచ్చేసిన, అది ఆ బ్యాటరీ పెట్టుకొని వచ్చేసిన. మిగతా బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టేసి వచ్చేసిన. ఈ బ్యాటరీ అయిపోయే లోపు ఎంత టైం అవుతుందో తెలియదు. నాకు ఇప్పుడే కనబడ్డాయి కదా వెహికల్స్ అవతల నుంచి వచ్చేది, మరి ఇప్పుడు ఏంది కనబడట్లేదు? ఓహో, ఈ హైవేనే ఇట్లా తిరిగింది, అందుకనే కనబడలేదు నాకు. 4 కిలోమీటర్స్ 4.5 వచ్చేసినాం మనం. ఇది ఇంతకుముందు పాత రోడ్డు ఇది అనమాట, నేలకొండపల్లికి. లెఫ్ట్ ఇంతకుముందు బోర్డు ఉండేది, ఆ బోర్డు కూడా తీసేశారు ఏంటి? ఇక్కడ ఉండేది బోర్డు ముజ్జునూరు బుద్ధ స్తూపం అని ఉండేది, అది తీసేశారు. మరి ఇదే అనమాట బుద్ధుని స్తూపం. మనం లోపలికి ఎంట్రీ అవతల సైడ్ ఉంటుంది, మరి ఉంటుందో ఉండదో చూడాలి. అసలు లోపలికి ఎవరిని పంపించట్లేదు. ఎలా ఉన్నదో లేదో. లోపలికి వెళ్ళొచ్చా అంకుల్? లోపలికి వెళ్ళొచ్చా? ఓ తీసే ఉంది, పోదాం పద. ఓపెన్లోనే ఉంది. చూడండి, నేలకొండపల్లి గ్రామం మరియు మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. అమ్మో స్లిప్ అయిందిరా బాబు, నడుము పట్టుకుంది దెబ్బకి. ఆహా తగిలిందిరా. గాయస్ ఇదే అనమాట ప్లేస్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నదో. ఆ చెరువుకి కూడా, ఆ చెరువుకి దీనికి కూడా కనెక్షన్ ఉన్నాయి అని అంటున్నారు. ఇది చాలామంది చాలా ఇయర్స్, ఒక 7-8 ఇయర్స్ 7-8 ఇయర్స్ బ్యాక్ కూడా యూట్యూబ్లలోకి వచ్చినాయి కూడా వీడియోస్, కానీ అసలు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కూడా.
మన తెలంగాణలో బుద్ధుని స్తూపం ఇదే, మన తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఉంది. మళ్ళీ నెక్స్ట్ మన ఆంధ్రాలో ఉంది, అమరావతి. ఈ రెండే. చూడండి ప్లేస్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ ఏదో రాశారు 5,000 ఫైన్ అని. బౌద్ధ స్తూపంపై ఎక్కడం కానీ, చేతి వ్రాతలు రాయడం కానీ, దీనిని పాడు చేయడం కానీ నేరం. అలా చేసినట్టయితే 301 ప్రకారం 5,000 ఫైన్ అంట, 3 నెలలు అంట. ఏదో ఎక్కకూడదంట మరి. చూడండి ఇదే అసలు ఇటుకలతోటి భలే కట్టారు. ఆ ఇటుకలు కూడా ఇప్పట్లో ఇటుకలు కావాలి, చాలా పెద్దగా ఉన్నాయి. లవ్ షేప్. ఇటుక చూడండి ఇంత ఎలా ఉందో. ఇప్పటి ఇటుకలు కావు, చాలా సంవత్సరాల క్రితం తయారు చేసిన ఇటుకలు. రే ఇక్కడ ఇది ఊడిపోయిందిరా. దీంట్లో కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయని అయితే చెప్తున్నారు. దీంట్లో రూమ్స్ ఉన్నాయంట, తెలుసా? తెలుసా నీకు? నేను చెప్తానేగా లోపలంట. వల్ల ఏం తెలిసిపోతుంది చెప్పురా. మట్టితో కాదు, రూమ్స్ ఉన్నాయంట. అదే గృహలు. దీంట్లో వీళ్ళు ఉంటారు కదా, అర్జునుడు వీళ్ళు ఉన్నారా, వాళ్ళు వచ్చి ఉన్నారంట ఇక్కడ. వాళ్ళు మళ్ళీ ఇక్కడ బాణాపురం ఉందా, బాణాపురంలో బాణాలు దాచుకున్నారంట. ఇంకా ఇంకో 2-3 ఉన్నాయి. ఓ చాలా పెద్దదిగా. ఎన్ని ఎకరాలు ఇది? చూడండి ఇక్కడ ఇవి కూడా చాలా ఇయర్స్ బ్యాక్వే అనుకుంటా. చాలా మంచిగా కట్టారు అప్పట్లోనే.
ఈ జింకల తోకలు ఎరగొట్టేశారు. ఇంకా చాలా ఉంది ఇటు సైడ్ ప్లేస్ అయితే, అంటే నడవటానికి కూడా చాలా ఉంది. చూడండి ఎంత ఉన్నాయో. ఇదేంటో అటు అటు చూడండి జిరాఫీ. నేను లైవ్లో బొమ్మను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. మొత్తం గడ్డే పెరిగిపోయింది. అమ్మో ఇవన్నీ పాములే ఉండుంటాయి. చాలా ఉన్నాయిగా. మొత్తం పాడైపోయింది, మొత్తం గడ్డి పెరిగిపోయి. ఓకే గైస్, ఇది చూశారు కదా, ఇది నేలకొండపల్లి ముజ్జుగూడెం దగ్గర ఉన్నది. ఇది క్రీస్తు శకం 3వ శతాబ్దంలో నిర్మించారంట బౌద్ధులు. ఇది మన తెలంగాణలో మనకి ఇదే అనమాట. మీరు అంటే ఖమ్మంలో కొంచెం రైడ్కి రావాలన్నా కానీ, ప్రశాంతమైన ప్లేస్కి రావాలన్నా కానీ ఇక్కడికైతే రావచ్చు. కొంచెం చాలా విశాలంగా కొన్ని ఎకరాలు ఉంది. చూడండి చాలా ఎకరాలు ఉంది. ఒక 10 ఎకరాల పైనే ఉంటుంది అయితే నేను అనుకుంటున్నా. కొంచెం పీస్ఫుల్గా ఉంది. మీకు ఈ బౌద్ధుని దగ్గరికి వచ్చి కొంచెం మెడిటేషన్ చేసినట్లు కూడా ఉంటుంది. కొంచెం ఇక్కడ అయితే నేను బ్లాగ్ ఫినిష్ చేస్తున్నా. నేనైతే రైడ్కి వచ్చా ఇక్కడికి. మీరు కూడా నెక్స్ట్ టైం రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ ఇది బౌద్ధ స్తూపం, మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బయట కూడా బోర్డ్స్ అయితే ఉంటాయి, చాలా ఉంటాయి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే గైస్, బాయ్.